నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. బ్లాక్ బస్టర్ సినిమాలతో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించిన హీరో విజయ్ ఇకపై ముఖ్యమంత్రిగా రియల్ హీరో కాబోతూ ఉన్నారు అని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే పార్టీలతో దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ స్పష్టం చేస్తోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మాదిరిగా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తారని ఈ సర్వే సంస్థ బలంగా నమ్ముతోంది. యాక్సిస్ మై ఇండియా అంచనాలతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. విజయ్ సినీ రంగం నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోబోతూ ఉన్నారని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. స్టాలిన్ సారథ్యంలోని డిఎంకే పార్టీ సాధారణ మెజారిటీ కంటే తక్కువగా అంటే 92 నుంచి 110 స్థానాలకు పరిమితం కావచ్చు. ఎన్డీఏ కూటమి 22 నుంచి 32 సీట్లు సాధించవచ్చు. టీవీకే మాత్రం విజయ దుందుబి మోగించే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీ 35% ఓట్లు సాధించబోతోంది. టీవీకే సైతం 35% ఓట్లు సాధించబోతోంది. అయితే సీట్ల పరంగా చూస్తే గనక డిఎంకే కంటే టీవీకే ఎక్కువ సీట్లను గెలుచుకోబోతోంది. అన్నా డిఎంకే 23% ఓట్లు సాధించి 22 నుంచి 32 చోట్ల గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయ్ ప్రభంజనం సృష్టిస్తే మాత్రం ఆ గెలుపులో యువ ఓటర్ల ఓట్లే కీలకం. ఎగ్జిట్ పోల్ గణాంకాల ప్రకారం చూస్తే టీవీకే పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉంది. 18 నుంచి 19 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన యువ ఓటర్లలో 68% మంది టీవీకేకే ఓటేశామని చెప్పారు. 20 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో 59% మంది విజయ్కే తమ మద్దతు అని చెబుతూ ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్ల వయసు వారిలో 45% మంది టీవీకేకే ఓటేశామని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఏ పార్టీకి ఇంతటి మద్దతు లేకపోవడం విశేషం. పాలనలో మార్పును కోరుకుంటూ ఓటేశామని 35% మంది ఓటర్లు తెలిపారు. మరీ ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్ వైపునకు మళ్ళామని 77% మంది విజయ్ మద్దతుదారులు చెబుతూ ఉన్నారు. కేవలం విజయ్ హుందాతనం, చరిష్మాను చూసి ఓటేశామని మరికొందరు చెబుతూ ఉన్నారు. కొత్త తరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత సైతం విజయ్ కి కలిసి రావచ్చని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంది. కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ కు ఓట్లేశారని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఓబీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, గ్రామీణ పట్టణ ప్రాంత ఓటర్లు అందరూ టీవీకే పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ విశ్లేషించింది. రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండొచ్చనే ప్రశ్నకు ఓటర్లు విజయ్ పేరే ఎక్కువగా చెప్పారు. విజయ్ సీఎం కావచ్చని 37% మంది ఓటర్లు అభిప్రాయపడగా ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి సీఎం కావచ్చని 35% మంది అంచనా వేశారు. దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో తమిళనాడు ఎన్నికల్లో హఠాత్తుగా టీవీకే వచ్చి కీలక శక్తిగా మారుతోంది అనే అంచనాలున్నాయి. డిఎంకేకు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గట్టి పట్టున్న ఆ పునాదుల్ని టీవీకే పెకలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జయలలిత మరణం, పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య అంతర్గత విభేదాలతో అన్నా డిఎంకే ప్రాభవం కోల్పోయింది. తాజా ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమైతే టీవీకే పార్టీ తమిళనాట కీలక రాజకీయ శక్తిగా ఎదగబోతోంది. భవిష్యత్ ఎన్నికల్లోనూ కింగ్ మేకర్ గా మారొచ్చు. సో తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మాదిరిగా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం లేకపోలేదు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా? విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించబోతూ ఉన్నారా అనేది తేలాలంటే మాత్రం మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే.